అరే పిల్లలంతా ట్యూషన్ పోతురు, మా బబ్బీ గాడేంది ఇంకా ఇంట్లోకేనే బయటికి వస్తలేదు, టైం అవుతుంది. ముందే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ట్యూషన్లు వేస్తే మా బబ్బీ గాడు ఇంకా ఇంట్లోకేనే వెళ్తలేదు. ఏం చేస్తుందో చూద్దాం రండి ఒకసారి. ఇదేంది ఇట్లా వండింది, ట్యూషన్ టైం అవుతుంటే ట్యూషన్ గుర్తుకొస్తలేదు. పిల్లలంతా పోయి చదువుకుంటే ఇదేమి ఇంట్లో వంటుంది. లేవు ట్యూషన్ టైం అవుతుంది. ఏంది ఏందా టైం ఎంత అవుతుంది, ముందు టైం చూసుకో ఒకసారి. ఎంత ఎంత అవుతుంది ఏంది చెప్పు. ట్యూషన్ పోవాలి గుర్తుందా? ట్యూషన్ మరి అట్లా చెప్పు ముందు. చెప్పదాకా నీకు ట్యూషన్ అనేది గుర్తుకే ఉండదు. అవే కోసం పండుకున్నానే, ఇప్పుడు పోతానే. లేవు, లేచి ముఖం కడుకొని పో, పిల్లలందరూ పోతున్నారు. ఎప్పుడు చూడు లేటే పోతున్నావు. సరే సరే పోతా. అబ్బా మమ్మీ చేయి నొప్పి లేస్తుంది. ఏమైందే సూపి, చేతికి ఏమైందే ఇప్పుడు? ఇంతసేపు మంచిగా కన్నే. ఇగో ఏమో ఉచ్చుకుంది. చూస్తా. అవును కన్నా ఏమో గుచ్చుకుంది కదా, కొంచెమే గుచ్చుకుంది కదా, ఏం కాదు. నీళ్ళు పడ్డప్పుడు కొంచెం మంటలు వేస్తుంది, ముఖం కడుక్కొని నడు పౌడర్ వేసుకొని ట్యూషన్ పో. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయితే మా బబ్బీ అని అయితే ట్యూషన్ పంపిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ కదా, ఈ ఫైనల్ ఎగ్జామ్స్. ఇంకా కొంచెం మంచిగా చదువుకొని మంచి మార్క్స్ వస్తే కొంచెం యూకేజీలో అయితే మంచిగా బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పి ట్యూషన్ లో అయితే ఇష్టం. బబ్బీ అన్ని పెట్టుకున్నావారా? అన్ని పెట్టుకున్నాం. బుక్స్ అన్ని పెట్టుకున్నావు కదా? ట్యూషన్ బుక్ ఉంటుంది. ట్యూషన్ బుక్, నోట్ బుక్స్ అన్ని పెట్టుకుంది. ఏ బబ్బీ, ఫస్ట్ స్కూల్ హోంవర్క్ రాసుకో సరేనా? తర్వాత అక్క పెట్టించింది రాసుకో, అక్క చెప్పేటి అన్ని సరేనా? నేను వచ్చినాక అన్ని అడుగుతా. ఎగ్జామ్ లో మాత్రం మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. సరే మమ్మీ, 100 మార్క్స్ తెచ్చుకుంటా. అట్లుండాలి, అంత కాన్ఫిడెంట్ తో చదువుకోవాలి. ఏ బబ్బీ, వాటర్ బాటిల్ తీసుకోవచ్చును రాయే. అయ్యో అరే మర్చిపోయినానే. పోయే తెచ్చుకోపో, ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతావు పో. సరే మమ్మీ, తొందరగా రా. సరే. సో ఫ్రెండ్స్, ట్యూషన్ అయితే మా పక్కింటికానే ఉంటది, మాకు తెలిసిన పాప దగ్గర అయితే పంపిస్తాం ట్యూషన్. హాఫ్ డే స్కూల్ కదా, వచ్చి టైం వేస్ట్ ఎందుకని చెప్పి ట్యూషన్ వేసినాం. ఈ రోజు నుంచి అయితే మా బబ్బీ గారు ట్యూషన్ పోతుంది. ఇప్పుడు చూడాలి, అన్నాడు పెట్టుకో. ఇయర్ మా బబ్బీ గారికి మార్క్స్ ఎట్లా వస్తాయి చూడాలి. ఉన్నాడు బాబీ. బాయ్ చెప్పురా ఫ్రెండ్స్ కి. బాయ్ ఫ్రెండ్స్. చెప్పులు ఇప్పేగో, అందరు వచ్చిరే, నువ్వే లేటు. పూనాడు. బాయ్ బబ్బీ. బాయ్. అంజలి ఆమె ట్యూషన్ హోంవర్క్ రాయలేదు, చెవు నొప్పి అని. అది బుక్స్ అన్ని చెక్ చేసి స్కూల్ హోంవర్క్ రాసలేదు చూడు. నిన్న 2 బుక్స్ రాపించిన నేను. చూసుకో జర కొంచెం. అట్లనే చదివి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఆమెకు, 13 నుంచి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మా బబ్బీ గారు అయితే ఇప్పుడు 2 hours అయితే ట్యూషన్ లో ఉంటది. వచ్చినాక అయితే ఏమేమి చదువుకుంది, ఏమేమి నేర్చుకుంది అయితే వచ్చినాక అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయితే అయింది, 6:30 అయితే అవుతుంది. మా బబ్బీ గారు వచ్చే టైం అయింది. మా బబ్బీ గారు మెల్లగా అయితే వెళ్తుంది. ఇప్పుడు ఆమె వచ్చినాక అయితే ఎట్లా రాసింది, ఎట్లా చదువుకుంది అయితే కనుక్కుందాం. అయ్యి ఆ చెట్టుకు చూడు ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కుచ్చాలుగా మొత్తం ఉన్నాయి. అవి పెద్దగా అయితే బాగుంటది. ఇక్కడ మొత్తం ఉన్నాయి చూడు. ఇటు రోడ్ సైడ్ ఉన్నాయి, అన్ని తెంపుకోపోతారు పిల్లలు. హాఫ్ డే స్కూల్ కదా, మంచిగా రౌతులు వేసా కింద పడంగానే తెంపుకోపోతారు. అయిపోయి
ఏ బబ్బీ మీ ట్యూషన్ లో బాగానే మంది ఉర్రా? అవును మమ్మీ. మస్తు మంది ఉర్రు. టైం కాగానే ఎంత మంది వస్తారు చూడు బబ్బీ అని ట్యూషన్ లో. బబ్బీ నువ్వు మంచిగా చదువుకున్నావా? చదువుతున్నా. హోంవర్క్ రాసేసుకున్నావా మొత్తం? రాసేసుకున్నా. నేను చూస్తే ఇక్కడ హిందీ తెలుగు పెట్టియలేదా? హిందీ తెలుగు పెట్టియలేదు. మిగతా అన్ని రాసుకున్నావు కదా? రాసుకున్నా. ఇలా ట్యూషన్ బుక్ లా ఇచ్చి అమ్మ నేను ఈ అమ్మకు ట్యూషన్ లోనే రాసేసుకున్నా. ఈ అమ్మకు ఇంకో ఆశిషి ఆశిషి హిందీ ఆల్ పెట్టించింది. సో ఫ్రెండ్స్ మా బబ్బియానికి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అయితే దానికోసం అయితే ఒక టైం టేబుల్ అయితే ఇచ్చింది మా బబ్బియానికి. హాల్ టికెట్ కాదు, ఇది టైం టేబుల్. సో ఫ్రెండ్స్ ఇవి ఏ డేట్ ఉన్నాయి? ఫస్ట్ ఇంగ్లీష్ రైటింగ్ 13 మండే రోజు, నెక్స్ట్ నెంబర్స్ రైటింగ్ 15 వెనస్డే, ఇంగ్లీష్ ఓరల్ 16 కి డే థర్స్డే, నెంబర్స్ ఓరల్ 17 ఫ్రైడే, ఈవీఎస్ సాటర్డే 18. సో ఫ్రెండ్స్ లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ర్యామ్స్ 20 మండే రోజు అయితే మా బబ్బియానికి అయితే లాస్ట్ ఎగ్జామ్. ఇంకొకటి టైమింగ్ అయితే మర్చిపోయినా, మార్నింగ్ 8 నుంచి 10 వరకే ఎగ్జామ్. అయితే ఆ 10 కి అయితే పోయి తీసుకొచ్చుకోవాలి మా బబ్బీ అని. మండే రోజు అయితే లాస్ట్ ఎగ్జామ్. బబ్బీ మంచిగా చదువుకోవాలి, మంచిగా లాస్ట్ ఎగ్జామ్స్ కి రేపైతే హాలిడేస్. 2 days బర్త్డే. బర్త్డే ఎప్పుడు గెట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అన్విక గిట ఉంది బబ్బీ వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడ అన్విక ఒకసారి ఇక్కడ ఏం చదువుతున్నావు? తెలుగా? ఎందుకు ఎగ్జామ్ స్టార్ట్ అయినా మీకు? రేపటి నుంచా? సో ఫ్రెండ్స్ అన్వికకి అయితే రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ అంటే అందరు ఆల్ ద బెస్ట్ చెప్పండి. అన్విక ఆల్ ద బెస్ట్. మాకు కూడా రేపటి నుంచి ఎగ్జామ్. మీకు ఈమెకి ఏదైనా చెప్తే ఇక రేపటి నుంచి అంటది ఆమె ఇట. మీకు లేదు, మీకు 13 నుంచి. చదువుకో అన్విక, మంచిగా పాస్ గా. నేను కూడా పాస్ అయినా. 100 మార్క్స్. మా బబ్బీ అయితే అందరు తెచ్చుకుంటారంట. 100 చదివి 100 తెచ్చుకుంటా. నేను 100 తెచ్చుకుంటారంట. చూద్దాం లాస్ట్ వరకు. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్.